ఏర్పాటు చేసి మీకు ఇంత గౌరవంగా కానిస్టేబుల్ ఇస్తారనేది ఊహించారా? లేదు మేడం, ఇంత గన్నాకి మమ్మల్ని సన్మానిస్తారని మేము అనుకోలేదు. ఈ గవర్నమెంట్ చాలా బాగా చూసుకునింది నిరుద్యోగస్తుల్ని. గత గవర్నమెంట్ హోప్స్ వదిలేసుకున్నారంట కదా? వదిలేసుకున్నాం మేడం. గత 5 years నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు పోలీసులకు సంబంధించి కానీ ఇతర గురించి కానీ. వాళ్ళు వదిలిన ఈ పోలీస్ రిక్రూట్మెంట్ సరిగా వాళ్ళు ఫిల్ చేయలేదు మేడం. ఈ కోర్టు కేసు అంటే అదంటే ఇదంతా అని మాకు మెంటల్ టార్చర్ ఒకటి, ఇంట్లో నుంచి ప్రాబ్లమ్ వస్తే ఫైనాన్షియల్ కానీ మెంటల్గా కానీ మేము ఎంత అడిగినా కూడా కాదన్నట్ట సరే నువ్వు చదువు మేము ఇస్తాము, మేము వెనకలు ఉంటాము అనే వాళ్ళ ధైర్యంతోనే మేడం ఇంత దూరం ఉండదు. మాట రావట్లేదు మేడం. అనుకోలేవు, గతంలో ఊహించలేని అంతా జరిగింది మాకి. చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లనే ఇది ముందుకెళ్తుంది మేడం. ఆయన నిరుద్యోగుల్ని సరిగ్గా చూసుకోవాలి, వాళ్ళని మార్చాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇటు వరకు తీసుకురావడం, సన్మానించడం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. సీఎం గారికి నేను ఒకటే చెప్పాలనుకున్నా మేడం, మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, పోయిన అవకాశాన్ని తిరిగి మాకు ఆయన కల్పించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మేడం.